రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఈదురు గాలుల వాన పడుతోంది. సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. దుబ్బాకలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. రాళ్ల వాన పడడంతో పలు బోర్డులు, రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. గాలులతో ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి. రోడ్లు జలమయమయ్యాయి. దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లోనూ వర్షం కురిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈదురుగాలులు, రాళ్ల వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. దుబ్బాక, చేర్యాల, కొమురువెల్లి, మద్దూరు, దూల్మిట మండలాల్లో ఈదురుగాలులు, అకాల వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట మండలాల్లో వర్షానికి భారీ పంట నష్టం జరిగింది. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. దుబ్బాకలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన జోరు వర్షానికి పలుచోట్ల రేకుల ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. భారీ గాలులకి బోర్డులు, ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ధర్మారం గ్రామంలో పశువుల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. అదే గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు నేలకొరిగాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. అకాల వర్షానికి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షానికి నగరంలోని పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులతో పడిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లాలో వర్షం పడింది. మందమర్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం వరకు ఎండ వాతావరణం ఉండి మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం నుంచి వెదర్ చల్లబడింది. ఆ కాసేపటికే వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు నిలిచిపోయాయి. వానతో బైక్లపై ప్రయాణించేవారు ఇబ్బందులు పడ్డారు. మనకి ప్రస్తుతం 32 నుంచి 35 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అవుతున్నాయి. మనకి ముఖ్యంగా ఎక్కువ టెంపరేచర్లు అనేవి ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, కుమరంభీం ప్రాంతం, అలాగే మన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో ఇవి ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి. మన సిటీ ప్రాంతంలో 30 నుంచి 32 డిగ్రీలు కొనసాగుతున్నాయి. ఈ మన సిటీ శివార్లలో కూడా 1 డిగ్రీ తక్కువగా ఇంచుమించుగా మ్యాక్సిమం టెంపరేచర్లు ఉన్నాయి. ప్రస్తుతం మన టెంపరేచర్లు మళ్ళీ 34, 35 డిగ్రీలకు చేరుకున్నప్పుడు ఈ థర్మల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ థర్మల్ ఎనర్జీ వల్ల ఇటువంటి తేమ వచ్చినట్టయితే ఈ తేమ అంతా మళ్ళీ పైకి లిఫ్ట్ అయ్యి క్లౌడ్ ఫార్మేషన్ అయ్యి కొద్దిగా వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఈ దృష్ట్యా ఈ రోజు నుంచి 24, 25 తారీఖుల్లో మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, కుమరంభీము, మంచిర్యాల, ఇటు జయశంకర్, భూపాల్పల్లి, నిర్మల్, నిజామాబాద్, అలాగే తూర్పులో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లో కొద్దిగా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు ముఖ్యంగా ఈవినింగ్ టైంలోనే మనకి ఇదివరకు వేసవి కాలంలో చూసినట్టుగా ఈ టెంపరేచర్ పెరిగిన తర్వాత మాయిశ్చర్ విండ్స్ వచ్చినప్పుడు మనకి ఈవినింగ్ టైంలో చిన్నపాటి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా భారీ వర్షాలు మనం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అడపా జల్లులు పడే అవకాశం ఈ జిల్లాల్లో వచ్చే 24, 25 తారీఖుల్లో ఉంది.